జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మన గ్రామాలలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా సూచన, ఈ లడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ సోషల్ మీడియాలో జరుగుతుందో వాటి గురించి మీ గ్రామాల నుంచి ఏడుకొండల స్వామికి మీరు కూడా కాస్తంత నిరసన వ్యక్తం చేయండి. ఈ లడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే ఘోరం జరిగిందో, పాపం జరిగిందో, అట్లాగే తిరుమల స్వామిని, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయనకి క్షమాపణ చెప్పడం జరిగింది. లడ్డూది పొరపాటు జరిగింది స్వామి, మమ్మల్ని క్షమించండి, అట్లాగే దీనికి కారకులు ఎవరో వాళ్ళని శిక్షించండి. అంటే ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా, దాంతో పాటే కాక మనకి దైవ పరంగా కూడా శిక్షణ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భక్తులందరూ ఉండలతో పెట్టుకుంటే వాళ్ళ సంగతి మనకు తెలిసిన సంగతి. కాబట్టి అటువంటి దోషులు ఎవరు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని ఆ ఏడుకొండల స్వామిని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క హిందూ కూడా స్పందించండి, నోరు తెరవండి, మాట్లాడండి. మూసుకొని కూర్చుంటే ఇంకా ఘోరమైన విషయాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంచెం మేల్కొని స్పందించి మీ గ్రామాల నుంచి స్పందించి లడ్డుకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడండి.